హలో అండి, నమస్తే. ఇది కిచెన్ వేస్ట్ అండి, మన వంటింటి వ్యర్థాలతోటి తయారైన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి. చూడండి ఎంత చక్కగా తయారైందో, 100% రెడీ అయిపోయిందండి. ఇదిగండి, ఇది చక్కగా మన మొక్కలకు ఒక గుప్పుడు ఇచ్చుకుంటే మంచిగా పోషకాలు అందుతాయండి. ఇదిగోండి, ఈ టబ్లో నేను పచ్చి కిచెన్ వేస్ట్ చూడండి ఇలా వేసాను. ఇలా చూపించాను. ఇదిగోండి, ఇలా వేసి అడుగున ఆకులు వేసానండి. తర్వాత ఇదిగోండి, మన కూరగాయలు, మనం తిన్న పుచ్చకాయలు తొక్కలు ఇవన్నీ కూడా వేసానండి. మనకి ఈ సమ్మర్లో ఎక్కువగా పుచ్చకాయలు ఎక్కువగా తెచ్చుకుంటాం, అలాగే మామిడికాయలు అవి కూడా తెచ్చుకుంటాం. ఎక్కువగా కంపోస్ట్ వస్తుందండి సమ్మర్లో మనకి. ఈ సమ్మర్లో మనం చక్కగా ఈ టబ్ అంతా నిండిపోద్దండి. ఇందులో నేను మళ్ళీ పైన ఆకులు, తర్వాత ఈ మనం తయారైన కిచెన్ వేస్ట్ చూడండి, పాలల్లో మనం పెరుగు చుక్కేస్తే పెరుగు ఎలా తోడుకుంటుందో అలాగా కొంచెం కొంచెం ఈ కంపోస్ట్ కూడా వేస్తే తొందరగా మనకు కంపోస్ట్ తయారవుద్దండి. అలాగే మన దగ్గర మిగిలిపోయి పాడైపోయిన పెరుగు, మజ్జిగ అలాంటివి కూడా పైన కొద్దిగా చిలకరిస్తే మనకి తొందరగా కంపోస్టు తయారైపోద్ది. ఇదిగోండి, ఇలాగా మన ఇంట్లో ఇలాగ వేస్ట్ అయిన పెరుగు, కొంచెం పాడైన పులుసు నెయ్యి మళ్ళీ కిచెన్ వేస్ట్లో వేస్తే తొందరగా కంపోస్ట్గా మారిపోద్దండి. ఈ మనకి మళ్ళీ రైనీ సీజన్ కల్లా మనకి కంపోస్ట్ రెడీ అయిపోద్ది. మనకి మళ్ళీ కొత్త మొక్కలు నాటుకోవడానికి బాగా ఉపయోగపడుద్ది. చూడండి, మనం పైన ఎండిన ఆకులు, కొద్దిగా మట్టి అలా వేసుకుంటే మనకు అసలు వాసన అనేది రాదండి. పురుగు కూడా మనకు కనబడదు.